హాయ్ యువర్స్ ఈ వీడియోలో తెలంగాణలో రైతు బంధుకు సంబంధించి మరొక బ్యాడ్ న్యూస్ అయితే రాబోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి గతంలో ఏదైతే చెప్పారో రైతు బంధుకు సంబంధించి నిధులు విడుదల చేస్తామని చెప్పారుగా, ఆ ప్రకారంగా ఇప్పటివరకు 2.5 ఎకరాల వరకు నిధులు అయితే విడుదల చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ వీడియోలో ఎవరికి కట్ చేయబోతున్నారు, సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటంటే తెలుసుకునే ముందు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలా చేస్తేనే వీడియో రీచ్ అవుతుంది. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్లో కనుక వెళ్ళినట్లయితే రైతు బంధు ఇచ్చే సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ఈ యొక్క రైతు బంధు అనేది సంబంధించి కొన్ని రూపకల్పనలు అయితే చేయబోతున్నారు. అందులో భాగంగా ఎకరాల లిమిట్స్ పెట్టాలా లేక సేద్యం చేసే భూమికి ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలు అయితే చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటివరకు మనకి నెక్స్ట్ సీజన్ కానీ చూసుకుంటే ఈ సీజన్లో ఇంకా మనకి కంప్లీట్ అయితే అవ్వలేదు. బట్ అంతకంటే ముందే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే ప్రభుత్వం సైడ్ నుంచి అనవసరంగా డబ్బులు వృధా అవుతున్నాయి. పేదోళ్ళకి అంటే సబ్సిడీలు కానీ ఇవన్నీ ఇవ్వలేకపోతున్నాం. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడడం వల్ల ఇంకెటువంటి పథకాలు అమలు చేయలేకపోతున్నాం. ఇష్టానుసారంగా గత ప్రభుత్వాలు పథకాలు అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఈ పథకాలు ఏంటంటే కేవలం కొంతమందికి ఇస్తేనే బాగుంటుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. అందరికీ ఇవ్వడం వల్ల ఆ పథకానికి యూజ్ ఉండట్లేదు అని చెప్పి చెప్తున్నారు. చూద్దాం, వీళ్ళైతే ఒకవేళ పెడితే లిమిటు 5 ఎకరాల లేకపోతే 10 ఎకరాల పెట్టాలని ఆలోచన చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ పాయింట్స్ అయితే కొన్ని తెరపైకి అయితే రావడం జరిగింది. అగ్రికల్చర్ ల్యాండ్స్ ప్లాట్ చేసినా కానీ వారికి రైతు బంధు వస్తుందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. ఇంకో కొంత ఏంటంటే ఒకే సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నారు కాబట్టి అట్లా కూడా ఇబ్బంది అవుతుంది. దానివల్ల కూడా డబ్బులు వృధా అవుతున్నాయని చెప్పేసి భావన అయితే రావడం జరిగింది. అంటే ఓవరాల్గా ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఆ సర్వే నెంబర్లో ఒక 60 ఎకరాలు ఉండాలంటే దానికి రిజిస్ట్రేషన్ ప్రకారం 80 ఎకరాలు ఉంటే 20 ఎకరాలకు వృధాగా డబ్బులు రైతులకు చేరుతున్నాయి. దీనివల్ల నష్టం వాటిల్తుంది. అసలు ఆ సర్వే నెంబర్ ఎంత భూమి ఉంది ఇవన్నీ 500 కూడా చేయాలి. గుట్టలకి, రోడ్లకు ఉన్న భూములకు కూడా రైతు బంధు అయితే రావడం జరుగుతుంది. కొన్ని ఏరియాలో గుట్టలకి, కొన్ని ఏరియాలో రోడ్లకి ఇట్లా అంటే రావడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మరింత నిధులు వేస్ట్ అవుతున్నాయని చెప్పి వీళ్ళైతే భావించడం జరుగుతుంది. సో చూద్దాం, ఏదేమైనా మొత్తానికైతే ఇవన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నెక్స్ట్ సీజన్కా లేకపోతే ఈ సీజన్లోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది. చూద్దాం, ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.